ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా క్రెడిట్ చోర్ అనే పదం బాగా విస్తృతంగా ఈ 2 రోజుల నుంచి బాగా ప్రచారంలో ఉంది. ఎవరయ్యా ఈ క్రెడిట్ చోర్ అంటే టక్కున ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నటువంటి పేరు చంద్రబాబు నాయుడు గారు అని. పర్ఫార్మెన్స్లో మాత్రం బాబు గారు బాగా వీకు. క్రెడిట్ని దొంగతనం చేయడంలో మాత్రం బాగా పీక్స్లో ఉంటాడు మనిషి. ఇవాళ ఈ రాష్ట్రంలో రైతులు అకాల వర్షాలకి ఇబ్బందులు పడుతున్నా, ఇబ్బందులతోటి అనేక రకాలుగా సఫర్ అవుతున్నా అడిగే నాదుడే లేడు. వీళ్ళ దర్పం ఎలా ఉంటుందంటే అధికార దర్పం, అడ్డగోలుగా ప్రభుత్వ డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ విదేశాలలో విహారయాత్రలు చేస్తూ ఉంటారు. గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఉండేవాళ్ళు. ఇవాళ ఆయనకి తోడుగా సరిజోడుగా కొడుకు కూడా చేరిపోయాడు. ఇతను కూడా పర్ఫార్మెన్స్లో చాలా చాలా 0 మార్కులు కొట్టేసేటటువంటి అగ్రగణ్యుడు. లోకేష్ గారి పర్ఫార్మెన్స్ గురించి చూస్తే విద్యాశాఖలో జరుగుతున్నటువంటి విధానాలను ఒక్కసారి కానీ గమనిస్తే ఆయన పర్ఫార్మెన్స్ ఎంత పూరో అర్థమవుతూ ఉంటుంది. ఇవాళ విద్యాశాఖలో 8వ తరగతి బిడ్డను తీసుకెళ్లేసి అత్యాచారం చేస్తూ ఉంటే ఎక్కడికక్కడ బాత్రూముల్లో కెమెరాలు పెట్టేటటువంటి వ్యవహారాలు కనపడుతూ, గూడాలకు సంబంధించినటువంటి ప్రాంతాలలో వసతి గృహాల్లో బిడ్డలు చనిపోతూ, కలుషిత నీటిని తాగి అనేక రోగాల బారిన పడుతుంటే ఎక్కడా కూడా విద్యాశాఖ మంత్రికి పట్టనే పట్టదు, చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఇవాళ తండ్రేమో దుబాయ్ ట్రిప్పు, కొడుకేమో ఆస్ట్రేలియా ట్రిప్పు. పాలే కుదిరేరాయా జోడీ మీరిద్దరు. ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ కూడా ప్రచారం చేసుకోవటంలో మీకే సాటి. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి చరిత్రను కానీ చూస్తే గతంలో అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్రానికి పెట్టుబడుల వరదను ప్రవహిస్తున్నట్టుగా, తీసుకొచ్చేస్తున్నట్టుగా, ఆయన బినామీ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు కానీ, ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆయన అనేక సందర్భాల్లో చేసినటువంటి పర్యటనలు కానీ ఒక్కసారి కానీ గమనించినట్లయితే 2014 నుంచి 19 మధ్య దాదాపు 150 కంపెనీలు ఈ రాష్ట్రానికి వచ్చేస్తున్నాయని, ఏవియేషన్ హబ్గా ఆంధ్ర మారిపోతుందని, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు క్యూ కడుతున్నాయని, ఇక్కడికి ఒలింపిక్స్ ని తీసుకొచ్చేసి నిర్వహిస్తానని, నోబెల్ బహుమతుల్ని వచ్చే విధంగా పిల్లల్ని ట్రైన్ చేస్తానని, బ్యాడ్మింటన్ క్రికెటర్కి నోబెల్ ఇస్తానని, అంటే ఈయన మాట్లాడినటువంటి మాటలు కానీ ఒక్కసారి మనం గమనిస్తే ప్రచారంలో ఎంత పిచ్చి బట్టి వ్యవహరిస్తాడో ప్రచారం కోసం ఇట్లే మనకు కనపడుతూ ఉంది. ఈ రాష్ట్రానికి ఎయిర్ బస్ వస్తుందని ఆ రోజు ఈనాడు పత్రిక 2018లో వచ్చిందా? ఎయిర్ బస్సు తెచ్చాడా? ఎక్కడన్నా ఎయిర్ బస్సును పెట్టాడా? వచ్చిందా పెట్టుబడి? అసలు ఈ వ్యవహారం ల్యాండ్ అయిందా? అగ్రిమెంట్ అయిందా? ఇదొకటి. రాష్ట్రానికి 150 సంస్థలు వచ్చేస్తున్నాయి. ఈనాడు పత్రిక రాసేస్తుంది టక్. ఆయన చెప్పటమే ఆలస్యం, అచ్చేసేస్తాడు, అడ్డగోలుగా ప్రచారం చేసేస్తాడు ఈనాడు. అదేవిధంగా హైబ్రిడ్ క్లౌడ్ వచ్చేస్తుంది ఈ రాష్ట్రానికి. హైబ్రిడ్ క్లౌడ్ ఈ రాష్ట్రానికి వచ్చేస్తుంది, పెట్టుబడులు పెట్టేస్తున్నారు, వందల లక్షల వేల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, పడిపోతున్నాయి. ఇక్కడే రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి ముందుకు వెళ్ళిపోతుంది, కోట్ల పెట్టుబడులతోటి కళకళలాడేస్తుంది అంటాడు. తీరా చూస్తే ఒకటంటే ఒకటి రాదు. రాష్ట్రానికి సౌదీ అరామ్కో, ఇంకా పెద్ద తాటికాయంత అక్షరాలతో ఆంధ్రాకి అలీబాబా,
వచ్చేసినట్టు, పెట్టుబడులు పెట్టేసినట్టు, ఉద్యోగాలు ఇచ్చేసినట్టు. ఇక ఇక్కడి నుంచి మనకి భద్రత, ఉద్యోగాల కల్పన ప్రభుత్వానిది అని చెప్పేస్తాడు. హ్యాపీగా ఏపీకి పెట్టుబడుల వరద అని ఇంకొక వార్తను రాసేస్తాడు. ఇవన్నీ కానీ ఒక్కసారి నెమరు వేసుకుంటే ఇవన్నీ ఊహాజనితమైనటువంటి ప్రచారాలు తప్ప పెట్టుబడులు సాధించడానికి కానే కాదు అనేది మాత్రం ఇవన్నీ ఉదాహరణలు మనం ఒక్కసారి గమనిస్తే ఇట్టే అర్థమైపోద్ది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా ఇవి విదేశీ పర్యటనలు చేస్తూ ఉంటాడంటే జల్సాలకు అలవాటు పడ్డటువంటి మంత్రుల్ని, జల్సాలకి ప్రభుత్వ డబ్బుని విరివిగా ఖర్చు పెట్టడానికి అలవాటు పడ్డటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మంత్రుల్ని, ఎమ్మెల్యేలని షికారులకు తీసుకెళ్తాడు. ఇక్కడ సంపాదించినటువంటి సంపాదనని అక్కడ దాచిపెడతాడు. అనేక సందర్భాల్లో మనం విన్నాం, సింగపూర్లో హోటళ్లు ఉన్నాయని, పెట్టుబడులు ఉన్నాయని, చంద్రబాబు గారికి సంబంధించినటువంటి అనేక పెట్టుబడులు ఇతరత్ర దేశాల్లో కూడా పెట్టుబడులు ఉన్నాయని మనం విన్నాం, చూసాం. ఈ రోజు కూడా గూగుల్లో కొడితే అనేక వార్తలు వస్తాయి, కుప్పలు తెప్పలుగా ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ విహారయాత్రలు, విదేశీ పర్యటనలు అంటే పెట్టుబడుల కోసం కాదు సుమి, కేవలం దోచిన డబ్బుని దాచుకోవడానికి. ఈ 16 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి అడ్డగోలు అవినీతి సొమ్ముని భద్రంగా స్పెషల్ ఫ్లైట్లలో తీసుకెళ్లి దాచిపెట్టుకొని రావడానికే వారి యొక్క విదేశీ పర్యటనలు తప్ప ఇంకొకటి కానే కాదు. ఇది వాస్తవం, నిజం. ఎందుకంటే ఒక్కసారి మనం గమనించి చూస్తే హైస్పీడ్ రైలు వచ్చిందా, అలీబాబా వచ్చిందా, ఏవియేషన్ హబ్గా ఇక్కడ పెట్టుబడులు వచ్చాయా? ఏదన్నా ఒక వ్యవస్థ ఇక్కడ 2014 నుంచి 19 వరకు పెట్టుబడులు పెట్టిందా? ఒక్కసారి గమనించండి, ఆలోచించండి. ఈ పెట్టుబడులు రాకపోయినా కూడా ఈ ప్రచారాన్ని 5 సంవత్సరాలు లాగించేస్తాడు. 5 సంవత్సరాలు లాగించేస్తాడు. ఎట్లుంటుందంటే ఈ ప్రచారం వారిది 2017లో కిదంబి శ్రీకాంత్ గారికి షట్లర్ ఒలింపిక్స్ లో గెలిస్తే నోబుల్ ఇచ్చేస్తాడంట. అసలు నోబుల్ ఎందుకు ఇస్తారు, ఎవరిస్తారు, ఏ విధంగా నోబెల్ ప్రైజ్ ని అక్కడ సాధిస్తారు అనేది తెలియకుండా ప్రజలు పిచ్చేళ్లులే, చెప్పేవాడికి వినేవాడు లోకువే. ఇది వారి విధానం. ఏదైనా చెప్పేస్తుంటాడు. ఇప్పుడు కొత్తగా ఒక కొత్త భజన మొదలుపెట్టింది పచ్చ మీడియా. దుబాయ్లో పెట్టుబడుల కోసం విస్తృతంగా చంద్రబాబు నాయుడు గారు తిరిగేస్తున్నారంట. ఈ పెట్టుబడులు ఇంతకుముందు 2017లో కూడా అనేక సదస్సులకి, అనేక కంపెనీలకి వారు ఎంఓయూలు చేసుకొని అనేక కంపెనీలు వచ్చేస్తున్నాయని ఒక్కసారి మనకి గతంలో ఏ విధంగా వారు చెప్పారో, ఎన్ని పెట్టుబడుల గురించి వారు మాట్లాడారో, విదేశాల్లో ఉన్నప్పుడు, ఇదే దుబాయ్లో ఉన్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి వ్యవస్థల్ని తీసుకొస్తున్నామని అడ్డగోలుగా ప్రచారం చేశారో ఒక్కసారి నెమరు వేసుకుందాం మనం. 2016 డిసెంబర్ యుఏఈ కువైట్కి వారు వెళ్లిన సందర్భంగా పార్ట్నర్షిప్ సమ్మిట్ 2017కు సంబంధించి ఒప్పందాలు, స్మార్ట్ విలేజెస్ కి సంబంధించినటువంటి పెట్టుబడులు వస్తున్నాయని, అలాగే 4.39 లక్షల కోట్ల పెట్టుబడులు ఇక్కడ ల్యాండ్ అవుతున్నాయని, ఎంఓఈలు అయ్యాయని చెప్పారు. ఒక్కసారి ఆలోచించండి, 2016లో అయినటువంటి ఈ ఎంఓఈలో నుంచి ఒక్క కంపెనీ అయినా ఇక్కడ ల్యాండ్ అయిందా, పెట్టుబడులు పెట్టిందా? మరి నెక్స్ట్ రెండో సంవత్సరం 2017 అక్టోబర్ దుబాయ్ యుఏఈ పారిశ్రామికవేత్తల పార్ట్నర్షిప్ సమ్మిట్, ఏవియేషన్ సిటీ $5.5 బిలియన్ ఇక్కడ పెట్టుబడులు. జాయద్ గ్రూప్ కి సంబంధించినటువంటి కంపెనీ పెట్టుబడి పెడుతుంది. దాదాపుగా $5.5 బిలియన్ పెట్టుబడి వస్తుందన్నది. వచ్చిందా? పెట్టుబడి పెట్టారా? ఆ తర్వాత కాలంలో
2018 దుబాయ్ లూలు గ్రూప్ తీసుకొచ్చేస్తున్నాం, 2000 కోట్ల పెట్టుబడులు పెట్టేస్తున్నాం అని చెప్పేసి చెప్పాడు. దాంతోపాటుగా అమరావతిలో మెడికల్ సిటీ 2018లో ఎమిరేట్స్ గ్రూప్ తోటి 30,000 కోట్లతోటి ఒప్పందం. ఏపీలో ఎయిర్పోర్టు మౌలిక వృద్ధికి సంబంధించినటువంటి పరికరాలు లేకపోతే ఏవియేషన్కి సంబంధించినటువంటి పెట్టుబడులు వస్తాయని చెప్పాడు. వచ్చాయా పెట్టుబడులు? ఒకసారి ఆలోచించండి. ఈ బిఆర్ శెట్టి అని దాదాపు $1.7 బిలియన్ యుఏఈ వ్యాపారవేత్త డాక్టర్ బిఆర్ శెట్టి అమరావతిలో మెడికల్ సిటీ పెట్టుబడులు పెడుతున్నాడు. ఎంఓయూ అయిపోయింది. ఇక నుంచి అమరావతిలో ఒక మెడికల్ సిటీ, మెడికల్ హబ్గా మనం చూడబోతున్నాం, పెట్టుబడులు రాబోతున్నాయి అని చెప్పాడు. ఇది ఎంత మోసం అంటే, ఆ తర్వాత కాలంలో డాక్టర్ బిఆర్ శెట్టి ఆర్థికంగా తను పడుతున్నటువంటి ఇబ్బందులు, ఆ కంపెనీ యొక్క ప్రతిష్ట దిగజారటాన్ని మనం గమనించాం. $1.7 బిలియన్ పెట్టుబడి పెడతానన్నటువంటి ఆ సంస్థ యొక్క స్థితి ఏందో, పరిస్థితి ఏందో, ఆర్థికంగా వారికి ఉన్నటువంటి నిలకడ ఏంటో ఇట్టే ఈ యొక్క ఉదాంతమే చెప్పేస్తుంది. దాదాపుగా 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకే ₹1 పెట్టుబడిని అమరావతిలో పెట్టించలా. ఇంకేమన్నా మాట్లాడితే హైదరాబాద్ని నేనే డెవలప్ చేశా, ఐటీని నేనే తెచ్చేశా, ఈ ప్రపంచానికి మార్గదర్శిగా అనేక వ్యవస్థల్ని నేనే తీసుకొచ్చా, ప్రతి ఒక్కరూ ఎవరైతే సక్సెస్ సాధించారో వాళ్ళందరికీ నేనే స్ఫూర్తి అని చెప్పుకుంటూ ఉంటాడు. ఇంత స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి, ఇంత దార్శనికత కలిగినటువంటి వ్యక్తి హైదరాబాద్కి చేసిందేదయ్యా అంటే, ఐటీ రంగాన్ని హైదరాబాద్కి పరిచయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చినటువంటి హైటెక్ సిటీ యొక్క క్రెడిట్ ని చోరీ చేసేశాడు, దొంగలించాడు. రాజీవ్ గాంధీ గారి హయాంలో వచ్చినటువంటి ఐటీ ఇండస్ట్రీని ఈయనే తెచ్చినట్టుగా, ఈయనే సాధించినట్టుగా, హైదరాబాద్ ని డెవలప్ చేసినట్టుగా ఈ రోజుకి జబ్బలు చరుచుకుంటూ ఉంటాడు. ఏదన్నా మాట్లాడితే సముద్రాన్ని కూడా కంట్రోల్ చేస్తానంటాడు. తుఫానుల్లో వచ్చినటువంటి సముద్రాన్ని కూడా కంట్రోల్ చేస్తానన్నటువంటి వార్తలను మనం చూసాం. ఆ రోజు తుఫాను సందర్భంగా వెళ్ళి మాట్లాడినప్పుడు. అంటే ఏమిటిది? ఏమిటి విచ్చలవిడితనం? నిజంగా ఇంతటి ప్రచార పిచ్చి కలిగినటువంటి వ్యక్తి ఇంకొకరు ఉన్నారా అంటే లేరని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే మంచి నీళ్ళు ఇస్తానయా అని చెప్పి ఓట్లు అడిగే నాయకుడు ఉంటాడు ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా. మంచి మద్యాన్ని ఇచ్చి ఓట్లు అడిగేవాడు ఉంటాడా? ఓట్లేయండి, మంచి మద్యాన్ని ఇస్తాము, మీ కుటుంబాలని చిన్నాభిన్నం చేస్తాం, విచ్ఛిన్నం చేస్తాం, మీ ఆర్థికంగా మిమ్మల్ని దగా చేస్తామని చెప్పేటటువంటి నాయకుడు ఉంటాడా? దాన్ని కూడా ఉపయోగించేసుకున్నాడు. ఈ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల పట్టాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన నిలబడితే దాన్ని కూడా అసత్య ప్రచారంతో పక్కకు నెట్టేసే ప్రయత్నం చేసి ఆ యొక్క ల్యాండ్లకు వేసేటటువంటి రాళ్ల మీద జగన్ సార్ బొమ్మలున్నాయని ప్రచారం చేశాడు. ఎక్కడన్నా చూసారా మీరు? ఎక్కడన్నా ఉన్నాయా? హద్దు రాళ్ల మీద బొమ్మలు కలిగినటువంటి పిక్చర్ మీరు చూసారా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక లేఅవుట్లో ఎక్కడన్నా కనపడ్డాయా? 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి కూడా ఒక తప్పుడు ప్రచారానికి బలయ్యాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అద్భుతమైనటువంటి రీతిలో హక్కును కల్పిస్తూ ఉంటే, కేంద్రం తెచ్చినటువంటి వ్యవస్థని పటిష్టపరిచి
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ల యొక్క భూములకి హక్కు కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తే దాని మీద కూడా ప్రచారం చేశాడు. ఇవాళ మళ్ళీ వాళ్ళు అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం? వారు మాట్లాడినటువంటి అనేక కంపెనీలు, బిన్ జాయద్ గ్రూప్ తోటి ఒప్పందం ఏమైంది? ఏవియేషన్ సిటీ ఏమైంది? ఇతరత్ర పెట్టుబడులు, 5 స్టార్ హోటల్స్ అనేకం చెప్పారు కదా, ఏమయ్యాయి? ఇవన్నీ కూడా సున్నా. పెట్టుబడులు రావు. ఇదే ప్రచారంతో ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ, ఆర్థికంగా లూటీ చేసినటువంటి డబ్బుని, దోచినటువంటి డబ్బుని దాచుకోవడానికి మాత్రమే విదేశీ పర్యటనలు చేస్తుంటాడు తప్ప పెట్టుబడులు సాధించడానికి కాదు అనేది మాత్రం ఇది వాస్తవం. ఇవాళ ఎవరో తీసుకొచ్చినటువంటి వ్యవస్థల్ని నేనే తెచ్చానని చెప్పుకుంటాడు, దాని మీద ప్రచారం చేసుకుంటాడు, విస్తృతంగా ప్రభుత్వం యొక్క డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటాడు. ఇవాళ గూగుల్ మీద చేస్తున్నటువంటి ఈ ప్రచారం కూడా ఇలాంటిది ప్రచారమే అని చెప్పడానికి మీ దగ్గర నుంచి కొంచెం సమయం తీసుకొని ఈ ప్రచారాల పిచ్చితో ఊగిపోయేటటువంటి చంద్రబాబు గారి యొక్క నిజ స్వరూపం ఏంటో, గూగుల్ వ్యవస్థ రావడానికి పునాది ఏంటో, విశాఖ వేదికగా టైర్ 2 సిటీగా ఉన్నటువంటి విశాఖపట్నాన్ని టైర్ 1 సిటీగా మార్చాలి అంటే ఐటీ హబ్గా విశాఖపట్నాన్ని చెయ్యాలి అనేది దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో ఆ రోజు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో 2023లో శంకుస్థాపన చేసినటువంటి అదానీ డేటా సెంటర్, దాని యొక్క పరిస్థితులు, అది రావడానికి అయినటువంటి కారణాలు, ఆ రోజు మీడియా పత్రికల్లో, మీడియా ఛానళ్లలో వచ్చినటువంటి కథనాన్ని ఒక్క బిట్టు చూసిన తర్వాత అదానీ డేటా సెంటర్ గురించి, గూగుల్ పట్టుబడిలో ఉన్నటువంటి వాస్తవాల గురించి మాట్లాడు